వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2014లో హుద్దూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మదిలో మెదిలిన ఆలోచనే భోగాపురం ఎయిర్పోర్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన 2015లో బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని ప్రకటించారు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చూస్తే ఒకసారి 2016లో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. 2017లో పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. 2019 ఫిబ్రవరి 14న సీఎం చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు పూర్తి చేశారు. దాన్ని ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి వక్రాక్షలు ఇవాళ ఒక వార్త రాపించుకున్నాడు. నేనే అనుమతులు తీసుకొచ్చి, నేనే శంకుస్థాపన చేసి, నేనే మొత్తం పూర్తి చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ప్రారంభోత్సవం చేసి క్రెడిట్ చోరీ చేస్తున్నాడంటూ ఆయన ఒక వార్తను రాపించుకున్నాడు. ఆ వార్త ఒకసారి చూస్తే మనం మరో క్రెడిట్ చోరీకి బాబు ప్రయత్నం అంటూ హెడ్డింగ్ పెట్టి వార్త రాసుకొచ్చారు. ఆ వార్తలోని విశేషాలు ఏంటంటే, భోగాపురం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన కీలకమైన జీవోలు, తేదీలు 30/3/2020 2203 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మించడానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను నియమిస్తూ లేఖ రాశాడంట, ఉత్తర్వులు జారీ చేశాడంట. 14/4/2020 L1 బిడ్డగా నిలిచిన జిఎంఆర్ని ఎంపిక చేస్తూ కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలంటూ ఏపీఐడిసిఎల్ LOA జారీ. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి లేఖ. ఏ ప్రభుత్వానికి? 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్తో కన్సెషనల్ ఒప్పందం జరిగిందంటూ జీవో నెంబర్ MS-1 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 18/9/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశాడంట. 1/12/2020 భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు 6 రహదారుల లైన్లు నిర్మించడానికి DPR తయారీ బాధ్యతలను K&J ప్రాజెక్టుకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారంట. 5/9/2021 భీమిలి భోగాపురం రహదారి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా VMRDని నియమించారంట. 31/10/2022 ఒప్పందం ప్రకారం మౌలిక వసతులు నిర్మించడానికి 135 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశాడంట. 3/5/2023 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడంట. 16/5/2023 కొత్తగా నిర్మించే విమానాశ్రయంలో సేవలు అందించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో GMR ఒప్పందం చేసుకుందంట. 24/7/2023 146 ఎకరాలకు అధిక పరిహారం అందిస్తూ జీవో జారీ చేశారంట. జీవో నెంబర్ 48 విడుదల చేశారంట. 25/1/2024 భూసేకరణకు అదనంగా 22,50,00,000 రూపాయలు విడుదల చేశాడంట. 15/3/2024 ఎయిర్పోర్ట్ నిర్వహణకు AI, కస్టమ్స్, ఇమిగ్రేషన్ సిబ్బంది, CISF, పోలీస్, వాతావరణ శాఖ లాంటి వివిధ విభాగాలకు లీజ్ విధానంలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంట. 21/4/2023 2203 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతాన్ని నోటిఫైడ్ ఏరియాగా గుర్తిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన కాలంలో జరిగినాయంట. అందుకే విమానాశ్రయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేస్తూ క్రెడిట్ చోరీ చేస్తే ప్రయత్నం చేస్తున్నాడంట. 2014 నుంచి 19 మధ్యలో జరిగిన శంకుస్థాపన, భూసేకరణ, పర్మిషన్లు, నిర్వాసితులకు భూములు కేటాయిస్తూ వాళ్ళకి డబ్బులు పే చేయడం వాస్తవమా? ఇవాళ వక్రాక్షిలో రాసిన ఈ వార్త వాస్తవమా? ఎందుకు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ ప్రత్యక్షంగా చూసేవాళ్ళు కానీ, ఆ జిల్లా వాసులు కానీ, ఉత్తరాంధ్ర వాసులు కానీ వాళ్ళు స్పష్టంగా చూస్తూ ఎవరేం చేశారో చూసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తూ వార్తలు రాయించుకోవడం అర్థం ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 14-19 మధ్యలో ఏం జరిగిందో టీడీపీ ప్రభుత్వ హయాంలో మీకు చెప్పాను నేను. 19 నుంచి 2024 మధ్యలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వక్రాక్షలు రాపించుకున్నాడు క్లియర్గా, డేటులతో సహా. డేట్ కూడా మిస్ అవ్వాలి మళ్ళీ ఎక్కడ. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలు కరెక్టా, ఇప్పుడు జగన్ రెడ్డి ఇచ్చిన జీవోలు కరెక్టా? ఏది వాస్తవం? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014 నుంచి 19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమీ జరగలేదు అని ఇప్పుడున్న జగన్ రెడ్డి గారు అంటున్నారు, చేస్తున్నారు. మీరు డీటెయిల్స్ అన్నీ అప్పట్లో డీటెయిల్స్ చెప్పారు. జగన్ రెడ్డి గారు పీరియడ్లో జరిగిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, వార్తలో రాసిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, నేను లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 2014 నుంచి 19 మధ్యలో జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హయాంలో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రస్తావనే లేదు అనేది కదా సారాంశం వాళ్ళు చెప్పేది.
అవును కదా అవును కదా. అయితే ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, మరి జగన్ రెడ్డి గారు ఆ పీరియడ్లో మాట్లాడిన వీడియోస్ మాటలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. 19 ముందు ఆయన మాట్లాడిన మాటలని 19 ముందు, ఈయన అధికారంలోకి రాకముందు ఆయన మాట్లాడిన మాటలను బట్టి మరి అప్పట్లో ఏమన్నా జరిగిందా లేదా అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నారు, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సా అన్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో 350 ఎకరాలు ఉంది, ఏమన్నా ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని అంటే ఆ చుట్టుపక్కల చాలా ల్యాండ్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు కదా. అక్కడ మధ్యాహ్నం పూట నేను వెళ్తే ఏగలు తోలుకుంటున్నారు, ఎవరు లేరు. అవును అన్నాడా. ఈ నిర్వాసితుల దగ్గరకు వచ్చి 2014-19 మధ్యలో పబ్లిక్ మీటింగ్స్లో మీకు అండగా నేనుంటాను, కోర్టులో కేసులు వేపిస్తాను, మీకోసం పోరాడతాను, మళ్ళీ మీ మధ్యకి వస్తాను, మీ ల్యాండ్ని మళ్ళీ వాపసు తీసుకుంటాను, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమే లేదు, ఇది దోపిడీ జరుగుతుంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు మానవత్వం ఉందా, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడా. మరి 14-19 మధ్యలో ఏమీ జరగనప్పుడు ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? అది జగన్రెడ్డి సమాధానం చెప్పాలి. అక్కడ ప్రత్యేక సాక్షిగా ఆ విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పాలి సమాధానం. ఈ వీడియోస్ ఉన్నాయి కదా, మరి అవి కరెక్టే కదా. అవి కరెక్ట్ అని అంటే 2014-19 మధ్యలో ఏదో జరిగింది కదా ఎయిర్పోర్ట్ కోసం. ఇంకొక అంశం ఇంకా అంటే టెక్నికల్గా మాట్లాడతా. వైజాగ్ ఎయిర్పోర్ట్ 350 ఎకరాలు ఉంది, కానీ అది నేవీకి చెందినటువంటి ఎయిర్పోర్ట్ నెంబర్ 1. అంటే ఆ సంగతి నీకు తెలియదుగా. అది ఎప్పుడు ఏర్పడిందో కూడా నీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డికి నేవల్కి ఎయిర్పోర్ట్ ఎందుకు అనుకుని ఉంటాడు. అది 1940లో స్టార్ట్ చేశారు ఫర్ ద పర్పస్ ఆఫ్ మిలిటరీ. తర్వాత సబ్సిక్వెంట్గా 1981 నుంచి పబ్లిక్కి సేవలు అందించడం కోసం వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు సర్వీస్. పర్మిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. రెండోది, అక్కడ నైట్ ల్యాండింగ్ ఈ మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. నైట్ 11 నుంచి మార్నింగ్ 6కి ల్యాండింగ్ ఉండదు, అందుకే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉండవు. మూడోది, అక్కడ ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి ఈ టెక్నికల్గా సాధ్యం కాకపోవటం ఒకటైతే, ఆ చుట్టుపక్కల మొత్తం కొండలు ఉండటం వల్ల ఆ ఏరియా ఇంకా ఎక్స్పాండ్ చేసి ఈ ఎయిర్పోర్ట్ అక్కడ ఎక్స్టెండ్ చేయడానికి టెక్నికల్గా ఫీజిబిలిటీ లేదు. నేవల్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. ఇవన్నీ అంశాలతో ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అనేది ఒక ప్రతిపాదన తీసుకున్నారు. మొదట్లో ఈయన ఆలోచన పెద్ద విషనరీ కాబట్టి. ఇందాక మనం జగన్ రెడ్డి 19 ముందు మాట్లాడిన మాటలు కొన్ని చెప్పుకున్నాము. ఇంకోటి కూడా మర్చిపోయాం మనం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి 20 నాటికల్ మైళ్ళ దూరం కూడా లేదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు కూడా అన్నాడు. 20 నాటికల్ మైళ్ళు అంట. సరే, ఆయనకున్న అవగాహన ఆయనకుంది. ఇప్పుడు ఇది అసలు ఏమీ లేకపోతే ఈ మాటలు ఎందుకు వచ్చినాయి వీడియోస్ అనేది అసలు లీగల్ అక్కర్లేదు, లాజికల్ క్వశ్చన్ కదా. అంటే అక్కడ ఆ రోజు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ మాటలన్నీ అన్నాడు కదా. రెండోది, ఆ టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపించింది ఈయన, రైతుల చేత కేసులు వేపించింది ఈయన. కేసులు వేపిస్తానని చెప్పాడు, విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. వేపించిన మాట నిజం, సుప్రీంకోర్టులో కేసులు వేపించిన మాట నిజం. ఈ కేసుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోయారు. ల్యాండ్ అక్విజిషన్ 80% అయింది. కొన్ని పర్మిషన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లాంటివి వచ్చినాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చినాయి, జిఎంఆర్ఓలకి కన్సెషన్ అగ్రిమెంట్ చేశారు. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టే 2019 ఫిబ్రవరి 14న ఆయన భూమి పూజ శంకుస్థాపన చేశారు. సో ఇది రియాలిటీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేపర్లో ప్రకటించుకున్న అంశాల్లో నిజాలు ఉన్నాయా లేదా అని మనం పరిశీలించినట్టయితే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 19 తర్వాత ఏం చేశాడంటే, ఫస్ట్ ఈ ఎయిర్పోర్ట్ వద్దు అని మొదల నుంచి పోరాడిన యోధుడు కాబట్టి ఆ కన్సెషనల్ అగ్రిమెంట్ విత్ జిఎంఆర్ క్యాన్సిల్ చేశాడు. రెండోది, 2702 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ మొత్తం అది ప్రాసెస్ అయితే అందులో 500 ఎకరాలు తగ్గించేసి 2200 ఎకరాలకే చేశాడు. మిగతా 500 ఎకరాలు తీసేశాడు. మూడోది, క్యాన్సిలేషన్ జరిగిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ జరిగిందనేది మీరు అడగొచ్చు, అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అదే మూమెంట్లో ఈయన అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో ఒక పోర్ట్ ఉంది, జిఎంఆర్ వాళ్ళది. ఆ పోర్టుని గుంజుకోవటానికి ఒక వ్యూహాత్మకంగా కిడ్కో ప్రోలో భాగంగా ఇక్కడ జిఎంఆర్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసాడు. తర్వాత ఏం జరిగింది, కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో అది అరబిందో సంస్థకి సంబంధించిన వాళ్ళకి ఆ పోర్ట్ రాసేశారు.
మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే కొంత భాగం అయింది. మెజారిటీ భాగం అయిపోయింది. అంటే ఈయన ఏదైతే కావాలి కాకినాడ పోర్ట్ నాకు అని అనుకున్నాడో, లేదా నా వాళ్ళకి అని అనుకున్నాడో ఆయన, వాళ్ళకి ఆ పోర్ట్ ఎప్పుడైతే బదిలీ అయిందో, అక్కడే కాకినాడలోనే వైవి సుబ్బారెడ్డి కూడా ఇంకొక రావు గారు ఎవరో ఆయన పోర్టును కూడా ఆక్రమించుకున్నారు. పివి రావు గారు ఎస్సీజెడ్. సో ఈ పోర్ట్ ఎప్పుడైతే ఈయన అనుకున్న వాళ్ళకి బదిలీ అయిందో, అయిన తర్వాత మళ్ళీ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ అదే జిఎంఆర్ వాళ్ళకి మళ్ళీ కన్సెషన్ అగ్రిమెంట్ ఇచ్చాడు. ఏదైతే క్యాన్సిల్ చేశాడో అది మళ్ళీ రిస్టోర్ చేశాడు. రిస్టోర్ చేసిన సందర్భంలో మీరు ప్రస్తావించినటువంటి ఆర్డర్స్ ఇచ్చాడు. ఎందుకంటే మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. ఎందుకు రీస్టార్ట్ చేశాడంటే అక్కడ కిట్కో ప్రోలో సెటిల్మెంట్ అయింది కాకినాడ పోర్ట్. ఆ సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టిన తర్వాత ఈయన 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకి ఎందుకు పడలేదు అంటే, కేవలం కాకినాడ పోర్టు తీసుకోవడం, గుంజుకోవడం కోసం ఇక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత దీన్ని ప్రాసెస్ చేయాల భోగాపురం ఎయిర్పోర్ట్ని, ఓన్లీ అగ్రిమెంట్ స్టేజ్లోనే ఉంది. దాని తర్వాత ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేదు? మళ్ళీ తర్వాత ఈయన 2023 మే 3వ తారీఖున మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అంటే దిగిపోయే ముందు దాదాపుగా. అంటే ఈ 5 సంవత్సరాల్లో భోగాపురంలో అన్నీ ఈయనే చేసి ఉంటే ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు? నంబర్ 2, అందులో R&R ప్యాకేజ్ పునరావాసం కింద రైతులకి మళ్ళీ ఏదైతే కాలనీ కట్టాలో R&R ప్యాకేజీ కింద, అందులో వాళ్ళని ఎందుకు కనీసం అదన్నా ఎందుకు సెటిల్ చేయలేదు? మరి కోర్టుల్లో కేసులు వేయించారు కదా, అవి కొన్ని కేసులు మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చినాక క్లియరెన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు ఈయన చేశాను అనటంలో మీనింగ్ ఎక్కడుంది? చేస్తే 5 సంవత్సరాల్లో ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ఒకటి. రెండోది, వీళ్ళు వాళ్ళు ప్రస్తావించిన దాంట్లో రియాలిటీ కూడా మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఒకటి, 500 ఎకరాలు తగ్గించారు, అది వేరే విషయం. రెండోది, ఈయన ఉన్న హయాంలో 2.35 crores ఆ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కోసం కొంత ఫండ్ రిలీజ్ చేశారు, అది చేశారు. రెండోది, R&R ప్యాకేజీ కింద ఒక 127 కుటుంబాలకి కొంత పేమెంట్ రిలీజ్ చేశారు వీళ్ళ హయాంలో, జగన్ రెడ్డి గారి హయాంలో. మొత్తం 400 మంది నిర్వాసితులకి ఇవ్వాలి అది. సో ఆ మిగతా అన్నీ అట్లానే పెండింగ్ ఉన్నాయి. మిగతా మూమెంటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం 14లో అధికారం వచ్చినప్పుడు, అప్పట్లో అశోక్ గజపతి రాజు ఉండే 2014-19 మధ్యలో లక్కీలీ. సో అందుకని ఈ టీడీపీ వాళ్ళకి కొంత అనుకూలంగా మూమెంట్ అయింది. ఇప్పుడు అదృష్టం కొద్దీ 2024లో అధికారంకి వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి భారతదేశ చరిత్రలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవటం 31 monthsలో, 31 months ఇది రికార్డు ఇండియాలో. ఎందుకంటే కూటమి వర్సెస్ రామ్మోహన్ నాయుడు గారు అక్కడ సెంట్రల్గా మినిస్టర్గా ఉండటం, ఇవన్నీ సాధించటం వల్ల ఈరోజు ఓపెనింగ్కి సాధ్యమైంది. ఒక అతి ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు, ఒక భారీ ప్రారంభోత్సవ సభ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో దీన్ని గురించి మంచి పేరు వస్తున్న ఈ తరుణంలో యథావిధిగా క్రెడిట్ చోరీ కహాని మళ్ళీ మొదలుపెట్టారు. అది కరెక్ట్ అయితే మరి వీళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ జరిగింది? ఎందుకు చేయలేపాడండి? కన్స్ట్రక్షన్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఏముంది? కాకినాడ పోర్టు వాళ్ళ మనుషులకు రావాలి, అది వచ్చేసింది. ఈ ఎయిర్పోర్ట్ ఇంట్రెస్ట్ ఏముంది? మరి జిఎంఆర్ ఈయన అడగాలిగా వాళ్ళని, నా దగ్గర అక్కడ షేర్స్ లాక్కున్నారు మీరు, ఇది నాకు. ఆయన బిజినెస్ పర్సన్స్ కదండి, బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు ఇన్వెస్టర్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన రోజున గ్రంథి మాధవరావు అనుకుంటా ఆయన, గ్రంథి మాధవరావు గారు ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించింది, శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ని శంకుస్థాపన చేసి ప్రారంభించబోయేది కూడా జగన్ రెడ్డి కీర్తించాడు ఆయన. దాన్ని ఉటంకిస్తే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్వెస్టర్స్ వాళ్ళకుండే భయాందోళనలు బిజినెస్లో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలని జనరల్గా విమర్శించే సాహసం చేయరు. ఒకటి. రెండోది, మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావన చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అసలు ప్రతిపాదన, ప్రపోజల్, డిజైన్, ఫ్రేమ్వర్క్, విజన్ చంద్రబాబు నాయుడు గారిది. 5,500 ఎకరాల ఎక్విజేషన్ ప్రపోజల్ అప్పట్లో పెడితే అందరూ విమర్శించారు. ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు కావాలా, ఏం చేసుకుంటాడో అన్నాడు రాజశేఖర రెడ్డి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఎక్విజేషన్ అయిపోయింది. నేను అందులో ఒక పార్ట్ ఎంప్లాయ్గా చేశాను కాబట్టి చెప్తున్నాను, నాకు తెలుసు ఆ స్టోరీ అంత పూర్తిగా. ఆ తర్వాత ఆయన విషనరీ వల్ల ఆ తర్వాత ప్రభుత్వాలు మారి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆయనకు అదృష్టం కలిగింది, అది ఇనాగ్రేట్ చేయటం 2008 మేలో.
ఇనాగరేషన్ చేసే అవకాశం దొరికింది. అదే అదృష్టం దొరికింది 2008 మేలో, మే 28. అయితే ఇప్పుడు అది వాస్తవమే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయనే చేసి ఉంటే అక్కడ ఆ పీరియడ్లో ఏం మూమెంట్ జరిగింది? ఏమీ జరగల. మళ్ళీ నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానంటే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నువ్వు క్యాన్సిల్ చేసావు కాబట్టి, అక్కడ నీకు కిట్కో ప్రోలో దొరికింది కాబట్టి ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. అంతకు మించి ఏం చేయాల? ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా కూడా సిగ్గు లేకుండా ఎట్ట చెప్పుకుంటారండి? నేనే పూర్తి చేశాను ఎట్ట చెప్పుకోగలుగుతాను? అంటే మీరు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక్క విషయంలోనే చెప్పుకుంటే ఎట్లా చెప్పుకుంటారండి అని అనొచ్చు. ప్రతి విషయంలో ఇదే ఫార్ములా ఉన్నప్పుడు అది గూగుల్ డేటా సెంటర్లో ఏం జరిగిందో మనం చూసాం, అదానీ విషయంలో ఏం జరిగిందో చూసాం, జేఎస్డబ్ల్యూ విషయంలో ఏం జరిగిందో చూసాం, కడప స్టీల్ ప్లాంట్ ఏం జరిగిందో చూసాం. ప్రతి అంశంలో ప్రతి ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయిన వెంటనే ఇటువంటి మాటలు వస్తూనే ఉన్నాయి. అంటే జగన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా అబద్ధాలు మయమండి. అబద్ధాలు చెప్పుకుంటూనే బ్రతుకుతున్నాడు, బ్రతికే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కాదు, ఆ అబద్ధాలని నిజాలు చేసే ప్రయత్నంలో భాగంగా ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వాళ్ళు ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు, అవును కదా, వాళ్ళు కూడా ఆ క్రెడిట్ అంతా మాదే, మేమే పూర్తి చేసాం, వాళ్ళు వచ్చి రంగులేసి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్తూ ఉంటే, అంటే రాష్ట్రంలో నలుమూలల మిగతా ప్రాంతాలకు తెలియపోయినా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలు స్పష్టంగా తెలుసు ఎవరు భూసేకరణ చేశారు, ఎవరు నిరాశ్రులకు ఇల్లు కట్టించి ఇచ్చారు, ఎవరు పనులు పూర్తి చేశారు, ఎవరు కంప్లీట్ చేశారన్న సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ జిల్లా సీనియర్ నాయకులు ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ప్రజలు చీకు కొడతారన్న జ్ఞానం కూడా లేకపోతే ఎట్టా వాళ్ళకి? ఇక్కడ ఇంకొక అంశం ఉంది, మీరు వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలా. రాజకీయ మనుగడ కావాలి నంబర్ 1. ఆ రాజకీయ మనుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. మళ్ళీ ఆయన కళ్ళల్లో వీళ్ళ ఆనందం చూడాలి అనే విధంగా ప్రవర్తించకపోతే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు జీరో అయిపోద్ది కదా. ఇది ఇప్పుడైనా అంతేగా జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం అబద్ధాలు చెప్తే ప్రజలు చీకొట్టి చీపొంటర బయటకనే ప్రమాదం ఉందిగా. ఆ స్టేజీ వచ్చేంత వరకు అట్లీస్ట్ ఆయనకి గుస్సా రాకుండా, కోపం రాకుండా, ఆయన గుడ్ లుక్స్లో ఉండేటట్టుగా రాజకీయ నాయకుడు వేషంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. అలాగని వాళ్ళకి నిజం తెలియదు అని కాదు, ఖచ్చితంగా తెలుసు, అందరికీ తెలుసు. ఫర్ దట్ పర్పస్ ఏం జరిగిందనేది అన్నీ అందరూ చూస్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని న్యూస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో తెలియదు అనుకోవటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆ నాయకులకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, మిస్గైడ్ చేయటం, ఏదో రాజకీయ లబ్ధి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ రియాలిటీ అందరికీ అర్థమవుతా ఉంది, చూస్తూ ఉన్నారు కళ్ళతోటి. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ చేసిన కృషి ఏంటి, తీసుకొచ్చిన పర్మిషన్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయాడు? అలాగే వక్రాక్షలే వాళ్ళు రాసిన ఆర్టికల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత నీచానికి పాల్పడ్డాడో, కేవలం జిఎంఆర్ పోర్టు నుండి షేర్లని కొట్టేయడానికి మాత్రమే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని, భోగాపురం ఎయిర్పోర్ట్ని నాశనం చేశాడని, అక్కడ షేర్లు ట్రాన్స్ఫర్ అయినాకే జిఎంఆర్తో మళ్ళీ ఒప్పందాలు చేసుకుని తర్వాత పర్మిషన్స్ అంటూ నాటకాలు ఆడాడని, శంకుస్థాపన చేసిన ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాని పని 30 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి వాళ్ళ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేసుకుని విమానాలు ఎగిరే ప్రక్రియ మొదలుపెట్టారంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.